తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సైడ్ అండి ఇది కూడా కొత్తది బాబు ఉండు ఓకే సార్ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఎక్కడైతే తిరుగుతున్నామో అక్కడ ఈ 101 బూత్ ఇది. ఈ ఏరియాలో వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఈ బ్యాక్ సైడ్, ఈ రోడ్డుకి బ్యాక్ సైడ్ కాలువ ఉంది, రామిరెడ్డి కాలువ. ఆ రామిరెడ్డి కాలువ మేజర్ సమస్యగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అడిగిన ప్రతి ఒక్కరు ఎక్కడ కలిసినా సార్ అది ఒక్కటి మాకు చేసి పెట్టండి, ఆ ఒక్క పని ఒకటి చేసి పెట్టండి, ప్రతి ఒక్కరు అడుగుతుండేది అది. ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళందరూ చెప్తున్నాను, 24లో ప్రభుత్వం వస్తుంది, రాగానే ఖచ్చితంగా టేకప్ చేసి పెడతా. నెల్లూరులో చేసిన 5,260 కోట్లతో పోలిస్తే ఆ వర్క్ చాలా చిన్నది, అది పెద్ద వర్క్ కాదు. మెజారిటీ వర్క్స్ అయిపోయినాయి. మెజారిటీ వర్క్స్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఉన్నాయి. కాబట్టి ఈసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి కెనాల్స్, ఇక్కడ ఒక కెనాల్ ఉంది, సర్రేపల్లి కాలువ పైన కూడా అట్నే 2 చిన్న కాలువలు ఉన్నాయి, చాలా చిన్నవి. అదంతా 3 అడుగులు 4 అడుగులు వెడల్పు ఉండే కెనాలు, అక్కడ కూడా సఫర్ అవుతున్నారు. 2 కాలువలు ఉన్నాయి పక్క పక్కనే. ఈ విధంగా నెల్లూరు సిటీలో అక్కడక్కడ చిన్న చిన్నవి, పెద్దవి కాదు. ఖచ్చితంగా వీటిని మాడిఫై చేస్తే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఆ కెనాల్స్లో మొత్తం డ్రైన్స్ వస్తుంది. అసలు అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ పూర్తి అయిపోతే అసలు దాని అవసరం కూడా ఉండదు. అండర్గ్రౌండ్ సివరేజ్ అయిపోతే అసలు ఆ రామిరెడ్డి కెనాల్లో కూడా ఓన్లీ వర్షాకాలంలో నీళ్లు పోవటానికి, అది వర్షాకాలంలో నీళ్లు పోవటానికే అది ఉపయోగపడేది. అయితే దాన్ని క్లీన్ చేసి ఎప్పుడు ఉంచాలి, ఖచ్చితంగా రాగానే చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఏరియాలో గతంలో అనేక డెవలప్మెంట్స్ చేసాం. షాదీ మంజిల్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి చక్కటి షాదీ మంజిల్ దాదాపు 8 కోట్ల రూపాయలతో కట్టాం. అసలు అక్కడ చూస్తుంటేనే ముచ్చటగా ఉంటుంది. ఆ యొక్క షాదీ మంజిల్ నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఏరియాస్ అంతా మీకు తెలుసు. ఈ యొక్క చేపల ఫిష్ మార్కెట్ కానీ, మటన్ మార్కెట్ కానీ, గుడ్డలు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి పెట్టాం. ఇవన్నీ కూడా చేశారు. అట్నే పిల్లలకి, ఆడపిల్లలకి ప్రత్యేకంగా కాలేజ్ అడిగారు. ఆ రోజు నేను ఏం చెప్తున్నాను, అజీజ్ గారు అడిగారు, వాళ్ళు ఆడపిల్లల్ని దూరంగా ఉండే కాలేజీలకు పంపించరు, 10th క్లాస్తో మానేస్తున్నారు, ఆడపిల్లలకి ఒక కాలేజీ పెడితే బాగుంటుంది సార్ అని. నేను అప్పటికప్పుడే సెక్రటరీ గారు ఉన్న విజయలక్ష్మి గారు అనుకుంటాను సెక్రటరీ, ఆమెకు ఫోన్ చేసి మాకు నెల్లూరులో
మహిళలకి ఎక్స్క్లూజివ్ ఒక మహిళా కళాశాల శాంక్షన్ చేయండి అంటే ఆ ఓరల్గానే చెప్పేసింది, ఆర్డర్స్ ఇస్తున్నాను సార్ మీరు స్టార్ట్ చేసుకోండి అని. ఆ విధంగా స్టార్ట్ చేసింది అది. ఆ విధంగా స్టార్ట్ చేసాం. ఈ విధంగా ఏది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క అవసరం ఏది ఉంటే ఆ అవసరాలన్నీ తీర్చే విధంగా చేసాం. గోషా హాస్పిటల్ యాక్చువల్గా అడిగారు, దాన్ని కూడా ఆ రోజు శాంక్షన్ చేసాం. అది ఇంకా ఇనాగ్రేషన్ కూడా అయినట్లేదు, పూర్తయినట్లేదు. ఖచ్చితంగా రాగానే వచ్చిన 2-3 నెలల్లో దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం. మేమే బహుశా మా కోసం ఎత్తిపెట్టినట్టున్నారు, మంచి వాళ్ళ చేత దేవుడు ప్రారంభం మా కోసం ఎత్తిపెట్టినట్టున్నారు. ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చేదిగా చేస్తారు, నేను రాష్ట్రాల నుంచి ఫండ్స్ వచ్చేది చేస్తాను. ఫండ్స్ వచ్చినప్పుడు మన నెల్లూరు జిల్లాని ఒక మంచి స్మార్ట్ సిటీగా, భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.